హలో ఫ్రెండ్స్, నటసింహ బాలకృష్ణ నటించిన అఖండ 2 మూవీ కొత్త ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో చూద్దాం భయ్య. అదేంట్రా బాబు, ఆల్రెడీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది, నువ్వు ఒక వీడియో కూడా చేసావు, మళ్ళీ కొత్త ప్రీ రిలీజ్ బిజినెస్ ఏంట్రా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ మూవీ పోస్ట్పోన్ అవడం వల్ల భయ్య ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది చాలా తగ్గిపోయింది. అయితే ఓల్డ్ ప్రీ రిలీజ్ బిజినెస్కి కొత్త ప్రీ రిలీజ్ బిజినెస్కి ఎంత తగ్గిపోయింది, ఇప్పుడు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ బట్టి లాంగ్ రన్లో ఎంతవరకు గ్రాసన్స్ చేరుస్తే ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్తుంది అనేది క్లియర్గా తెలుసుకుందాం భయ్య. ఈ మూవీ పోస్ట్పోన్ అవ్వకముందు అయితే నైజాంలో 27 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. ఇక పోస్ట్పోన్ అయిపోయిన తర్వాత ప్రజెంట్ రిలీజ్కి అయితే భయ్య 20.5 కోట్లు మాత్రమే బిజినెస్ అనేది జరిగింది. అంటే బయ్యర్స్ చాలామంది వెనకడుగు వేశారు, దానివల్ల చాలా మటుకు బిజినెస్ అయితే చాలా ఏరియాలో తగ్గిపోయింది. ఈ విధంగా నైజాంలో దాదాపుగా 6.5 కోట్ల వరకు బిజినెస్ తగ్గిపోయింది భయ్య. ఇక సీడెడ్లో ఫస్ట్లో 24 కోట్లు జరిగితే ప్రజెంట్ 20 కోట్లు మాత్రమే బిజినెస్ జరిగింది. అంటే 4 కోట్ల వరకు బిజినెస్ అనేది అక్కడ పడిపోయింది. ఇక ఉత్తరాంధ్రలో ఫస్ట్లో 13.5 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ప్రజెంట్ 11 కోట్లు మాత్రమే బిజినెస్ అనేది జరిగింది. అంటే ఇక్కడ 2.5 కోట్ల వరకు తగ్గిపోయింది. ఇక ఈస్ట్లో పోస్ట్పోన్కి ముందు 8.2 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ప్రజెంట్ అయితే 7.5 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. ఇక వెస్ట్లో 6.5 కోట్లు ముందు జరిగితే ప్రజెంట్ 5 కోట్ల వరకు జరిగింది. గుంటూరులో ముందు 9.5 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ప్రజెంట్ 8 కోట్ల వరకు జరిగింది. ఇక కృష్ణాలో ముందు 7 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ప్రజెంట్ 5.5 కోట్లు మాత్రమే జరిగింది. ఇక నెల్లూరులో 4.4 కోట్ల వరకు బిజినెస్ పోస్ట్పోన్కి ముందు జరిగితే ప్రజెంట్ 3.6 కోట్ల వరకు బిజినెస్ అనేది తగ్గింది. మరి ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణలో ముందు 100 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ప్రజెంట్ అయితే 80 కోట్లు మాత్రమే బిజినెస్ అనేది చేసుకుంది భయ్య. ఇక కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా యాజ్ యూజువల్గా 8 కోట్ల బిజినెస్ అలాగే ఉంది. ఓవర్సీస్లో యాజ్ యూజువల్గా 15 కోట్ల బిజినెస్ అనేది అలాగే ఉంది. మరి ఈ విధంగా వరల్డ్ వైడ్గా ముందు పోస్ట్పోన్కి ముందు 123 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ప్రజెంట్ 20 కోట్లు తగ్గి 103 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగిందనమాట. ఇదైతే బాలయ్య కెరీర్లో పెద్ద నెంబరే అయినప్పటికీ ప్రజెంట్ సినిమా మీద ఉన్న హైప్ని బట్టి చూస్తే తక్కువ నెంబర్ అని చెప్పవచ్చు భయ్య. ఇక ఆ మ్యాటర్ పక్కన పెడితే భయ్య, ప్రజెంట్ జరిగిన 103 కోట్ల బిజినెస్ని బట్టి ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్ళాలంటే దాదాపుగా లాంగ్ రన్లో 104 కోట్ల వరకు షేర్ను, అదేవిధంగా 200 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాల్సి ఉంటుందన్నమాట. మరి బాలయ్య కెరీర్లో అత్యధిక బిజినెస్లు జరుపుకున్న సినిమాలు అంటే భయ్య, డాకు మహారాజ్కి 80 కోట్ల వరకు బిజినెస్ జరిగింది, భగవత్ కేసరికి 67 కోట్ల వరకు జరిగింది, వీరసింహారెడ్డికి 78 కోట్ల వరకు జరిగితే ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకి 70 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఇక అఖండాకు 50 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది భయ్య. ఇక అఖండ 2కేమో 103 కోట్ల వరకు జరిగింది. మరి ఈ విధంగా 50 కోట్ల పైన బిజినెస్ జరుపుకున్న సినిమాలు అంటే బాలయ్య బాబుకి ఇవేనమాట. అయితే జరిగిన బిజినెస్ని బట్టి వరల్డ్ వైడ్గా ఈ మూవీ అసలు ఎంతవరకు గ్రాస్ రాబట్టవచ్చు, డే 1 ఎంత రాబట్టవచ్చు అనేది మీరు కింద కామెంట్ అయితే చేయండి భయ్య. మరి ప్రజెంటు ఈ మూవీకి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్ని బట్టి అయితే డే 1 ఒక 70 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి భయ్య. మరి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా దాదాపుగా 30 కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ మూవీ రాబట్టేసింది. నైజాంలో పెయిడ్ ప్రీమియర్స్ లేనప్పటికీ ఎప్పటి వరకు 5 కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య. ఇక ఆంధ్రాలో ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి దాదాపుగా ఒక 15 కోట్ల వరకు గ్రాస్ అనేది అడ్వాన్స్ సేల్స్ ద్వారా ఈ మూవీ అయితే రాబట్టింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ కర్ణాటక దాదాపుగా 3 కోట్ల వరకు రాబట్టింది. ఇక ఓవర్సీస్ నుండి ఒక $700 లక్షల వరకు ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య. మరి ఈ విధంగా 30 కోట్ల వరకు అడ్వాన్స్ సేల్స్ ద్వారా ఈ మూవీకి అయితే వచ్చాయి. మరి నేను ఈ వీడియోలో చెప్పిన అప్డేట్స్ అన్నీ కూడా భయ్య, ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి అందిన అప్డేట్సే మీకు చెప్పాను. మరి ఈ వీడియో ఎడిటింగ్ అవ్వాలి, అదేవిధంగా అప్లోడింగ్ అవ్వాలి, ఇవన్నీ జరగడానికి చాలా టైం పడుతుంది. మరి ఈ లోపల చాలా రికార్డులు అదేవిధంగా అప్డేట్లు తారుమారయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. దాన్ని మీరు కొంచెం గమనించుకుని కింద కామెంట్లు పెట్టేటప్పుడు ఆలోచించాలని నేనైతే కోరుకుంటున్నాను. మరి దీనిపైన మీ ఉద్దేశాన్ని అయితే కింద కామెంట్ అయితే చేయండి.